మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రోజు పొద్దుటూరు నుంచి సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము పొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం నుంచి పాదయాత్రగా వీరందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్న కొంతమంది మైదుకురికలు పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. మూడవ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదంత వసతులు కల్పించడం జరిగింది. మరి ఇంత 5 దఫాలుగా నారాయణ రెడ్డి గారు, మరి ఆయన ఆర్థిక పరిస్థితి మన ఎక్కువ తెలియదు, కానీ ఏదేమైనా కూడా నేను విచారించిన గతంలో పోయి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాడు. పొద్దున భోజనము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి భోజనంతో సహా సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చినాడు. కాఫీలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది లేకుండా మేమందరము మా వసతులు చూసినాడని నారాయణ రెడ్డి గారిని గురించి గతంలో తిరుపతి పాదయాత్ర సందర్భంగా పోయి చిన్న వారందరూ చెప్పడం జరిగింది. మరి ఇంత కష్టాన్ని కోర్చుకొని ఆర్థికాన్ని ఖర్చు పెట్టుకుంటూ నారాయణ రెడ్డిని ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రజలకందరికీ నడిపించుకొని దేవుని దర్శనం కనీసం జీవితంలో ఒకసారైనా కల్పిస్తే బాగుంటుందని ఆయన మాకు మంచి మనసుతో ఈ యొక్క యాత్రకు పూనుకొని ఆర్థిక ఖర్చులు గురించుకొని ఈరోజు ఇక్కడి నుంచి పొద్దుటూరు నుంచి పాదయాత్ర పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగుండబడిన చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఆయన వీలున్నన్ని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఇంత భారీ సంఖ్యలో జనాలను తీసుకొని పోయి అన్ని వసతులు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మళ్ళా భోజనం, అక్కడ పండుకునేదానికి వసతులు కల్పించడము, ఏదన్నా నడిచిన వాళ్ళు కష్టపడి నడిచి వచ్చినారు కదా అని ఉడుకు నీళ్ళ స్నానం కూడా చేయించే పరిస్థితిలో నారాయణ రెడ్డిని కష్టాలు కూర్చుకొని తీసుకొని పోయిన నారాయణ రెడ్డికి ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారము. ముందుగా సమయాభావానికి మీ అందరూ క్షమించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టింది. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు, ఇంకా 6వసారి గత కొన్ని ఏళ్ళగా తిరుమలకు పాదయాత్ర చేస్తూ ఉంటారు.
ఈ సంవత్సరం కూడా దాదాపు 500-600 మంది బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళందరికీ దారి పొడవునా అన్ని సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేసినారు. ముందుగానే ఒక టీం పోయి ఎక్కడికక్కడ వీళ్ళకు భోజన వసతి, పడుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి భక్తులకు ఈ విధమైన సౌకర్యం కల్పించినందుకు నారాయణ గారికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ 50 మందికి దారి పోడున సంతోషంగా ఎట్లా ఏ ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకునేంత వరకు అన్ని విధాలుగా భగవంతుడు సహకరించి వీరి భక్తి ప్రపత్తులను చాటుకొని భగవంతుని దర్శనం చేసుకునే దానికి అన్ని ఏర్పాట్లు జరగవలసిందిగా, ఆ విధంగా భగవంతుడు అన్ని వీరికి సౌకర్యాలు కలగజేయవలసిందిగా కోరుకుంటూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని, వీరి భక్తి ప్రపత్తులు చూసి 10 మంది కూడా సంఘంలో నేర్చుకొని భక్తి విధానాలతో ప్రజలు నడుచుకునే దానికి వీలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నా. ఈరోజు రథసప్తమి రోజున ఎదురు నుంచి బయలుదేరినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పొద్దుటూరు నుంచి మన శివాలయం చైర్మన్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 600 మంది పాదయాత్రలో నడుచుకుంటూ తిరుపతి చేరుకుని అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి బాగా ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని ఈ యొక్క పాదయాత్ర సంకల్పంతో నారాయణ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ పాదయాత్రలో పిలుచుకొని పోయినటువంటి నారాయణ రెడ్డి గారికి కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఈరోజు పాదయాత్ర 5వ సారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్దాయన దయ వలన పాదయాత్ర 5వ సారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆశ్చర్యం ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మనకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు చూసుకొని ఈ రోజు నుంచి 2వ తేదీ అల్పిరి పాదాల దగ్గరికి చేరుతాము. పాదాల దగ్గర నుంచి ఆ రోజు పైకి పెట్ల ద్వారా వెళ్ళిపోయి 3వ తేదీకి పైకి కళ్యాణ మండపం దగ్గర వసతులు ఉన్నాయి. వాళ్ళు 2వ తేదీ నైట్ అక్కడ బస చేస్తారు, పైనే దేవస్థానం పైనే. తర్వాత 3వ తేదీ మన పెద్దాయన ఆధ్వర్యంలో అందరూ దర్శనాలు చూపించుకొని వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. కిందికి కొండ నుంచి కిందికి దిగి వస్తారు. కావున ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు, మా పెద్దాయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు ప్రొద్దుటూరు నుండి శివాలయం చైర్మన్ వంగలి నారాయణ రెడ్డి అన్న ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర, దాదాపుగా ఆయన ఇప్పుడు చేసే పాదయాత్ర 5వ సారి. దేవుని సంకల్పం లేనిదే తిరుమల పోవాలంటే చాలా కష్టం. నేనే 3 నెలల నుంచి తిరుమల పోదాం అనుకుంటే పోలేకపోతాడు. ఆయన సంకల్పం ఉన్నోడే తిరుమలకు పోతాడు. ఇంతమంది దాదాపు 650 మందిని తోడుకొని ఆయన పోతాడాడంటే ఎంతో పుణ్యం చేసుకున్నాడు. ఆయన కుటుంబము 650 మందిని తీసుకొని పోతాడాడంటే ఆ దేవుని ఆదరాభిమానాలు, ఆ దేవుని కరుణ కటాక్షాలు ఆయన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి. అలాగే ప్రొద్దుటూరు నుండి 650 మంది పోతాండారు. అంత దూరం పాదయాత్ర 240 కిలోమీటర్లు అంటే ఆషామాషి కాదు. ఈ పాదయాత్ర చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురోగ్యాలు కల్పించాల భగవంతుడు కూడా. నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది 5వ సారి ఈ పాదయాత్ర జరుగుతా ఉందంటే కూడా ప్రొద్దుటూరు జనానికి ఊరు కూడా చాలా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. ప్రొద్దుటూరు చాలా సుభిక్షంగా ఉండాల. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష,
నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.